హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. టీజీఎంఎస్ పరీక్షల్లో పిల్లల్ని ఎందుకు జాయిన్ చేయించాలి అంటే దానికి మీ సమాధానం? మంచి బోధన చేయగల అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఆంగ్ల మాధ్యమంలో గత 11 సంవత్సరాల కాంచెలి మన మోడల్ స్కూల్లో ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ మన దగ్గర కలరు. విశాలమైన తరగతి గదులలో అనుభవమైన ఉపాధ్యాయులచే అధునాతనమైన టెక్నాలజీని అందుకొని విద్యా బోధన జరుగుతుంది. సిటీ వాతావరణానికి దూరంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో, పల్లె ప్రకృతి వాతావరణంలో విశాలమైన భవనము, దానికి తోడు ఆటలాడుకోవడానికి ప్లే గ్రౌండ్. మిగతా స్కూల్స్తో పోల్చినప్పుడు ఆదర్శ పాఠశాలలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? పాఠశాలలో విద్య అనేది మూస దూరంలో కాకుండా ప్రయోగాత్మకంగా కొత్త ఒరవడిని అందిపించుకొని బోధన జరుగుతుంది. పాఠశాల నందు అకాడమీస్తో పాటు ఏదేమైనా వృత్తి విద్యా కోర్సులు నిర్వహిస్తున్నారా? ఒకవేళ నిర్వహిస్తే ఆ కోర్సులు ఏమేమిటి తెలుపగలరు? ఇది చాలా మంచి ప్రశ్న. పిల్లలకు రెగ్యులర్ విద్యా విధానమే కాకుండా వృత్తి విద్య అనేది తొందరగా సెటిల్ కావడానికి ఉపయోగపడుతుంది. అందులో భాగంగా మా పాఠశాలలో 2 వృత్తి విద్యా కోర్సులు కలవు. ఒకటి అగ్రికల్చర్, ఇంకోటి హెల్త్ కేర్. నేటి కాలంలో ఎంతోమంది క్రీడాకారులు మనం బయట చూస్తున్నాము. అటువంటి క్రీడలకు సంబంధించి మన దగ్గర మన స్కూల్లో ఏమేమి జరుగుతున్నాయి, ఏమైనా మన విద్యార్థులు నేషనల్ కానీ స్టేట్ కానీ సెలెక్ట్ అయ్యారా తెలుపగలరు? పిల్లలకు విద్య ఒకటే కాకుండా క్రీడలు కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని మేము క్రీడలను చాలా ప్రోత్సహిస్తూ ఉంటాము. గత 11 సంవత్సరాల కాలంలో మా విద్యార్థులు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా పాల్గొనడం జరిగింది. పాల్గొన్న ఈ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు మంచి మంచి ఉద్యోగాల్లో కూడా సెటిల్ కావడం జరిగింది. నేటి కాలంలో ప్రభుత్వాలు బాలికా విద్యను ప్రోత్సహిస్తున్నాయి. మరి మన పాఠశాలలో బాలికలకు, విద్యార్థినులకు సంబంధించి ఏదైనా సదుపాయాలు ఉన్నాయా? ఉంటే అవేంటో తెలుపగలరు? మన పాఠశాలలో అనుసంధానంగా బాలికల హాస్టల్ కలదు. దానికి 100 మంది విద్యార్థులను తీసుకుంటాము. 9వ తరగతి నుంచి 12వ తరగతి అనగా ఇంటర్మీడియట్ వరకు అవకాశం కలదు. హాస్టల్ నందు చాలా మంచి వసతులను కల్పించడం జరుగుతుంది. వసతులు అనగా వేడి నీళ్లు, హీటర్ కలదు, ఆర్ఓ ప్లాంట్ కలదు. పిల్లలకు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా బ్లాంకెట్స్, బెడ్షీట్స్ పంచడం జరిగింది. మన పాఠశాల కొంచెం మారుమూల ప్రాంతంలో ఉండటం వల్ల మరి విద్యార్థులు హాజరవడానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? వాళ్ళు ఏ విధంగా స్కూల్ని చేరుకుంటారు? విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పరకాల డిపో నుంచి 3 బస్సులు అన్ని రూట్లను కవర్ చేసుకుంటూ మన పాఠశాలకు చేరుకుంటాయి. ఈ పోటీ రంగంలో రాణించాలంటే విద్యార్థులకు ప్రత్యేకంగా ఏమైనా శిక్షణ ఇస్తున్నారా? ఇస్తే ఎలాంటివి ఇస్తున్నారు తెలుపగలరు? మా అడిషనల్ డైరెక్టర్ సార్ శ్రీనివాస్ సార్ గారి ఆదేశానుసారం మా పాఠశాలలో విద్యార్థులకు 6th, 7th, 8th NMMS కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్ విద్యార్థులకు నీట్, ఎప్సెట్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇటీవల 6వ తరగతికి సంబంధించినటువంటి అడ్మిషన్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడిందని తెలిసింది. 5th క్లాస్ 5వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు మీ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలో తెలుపగలరు? ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఏ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినా వాళ్ళ మొబైల్లోనైనా telanganams.cgg.gov.in అనే సైట్లో అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కేవలం 6వ తరగతి మాత్రమేనా? మిగతా తరగతులు కూడా ఏమన్నా అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా ఉన్నాయా? ఖాళీగా ఉన్న సీట్లకు 7, 8, 9, 10వ తరగతులకు కూడా అప్లై చేసుకోవచ్చు. కేవలం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుందా? ఏమైనా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందా? ఈ అప్లికేషన్ అన్నది ఆన్లైన్ పరీక్ష గురించి. ఈ ఆన్లైన్ పరీక్షలో ప్రతిభ కల్పించిన విద్యార్థులకు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అన్నది ఏప్రిల్ 13వ తారీఖున జరుగుతుంది. ప్రభుత్వము మన విద్యార్థులకు అందిస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటో తెలుపగలరు? పాఠశాలలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏ విధంగా అయితే జరుగుతుందో అదేవిధంగా మన పాఠశాలలో మార్నింగ్ ఉదయం రాగి జావతో స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం భోజనంతో పాటు ఉచిత పుస్తకాలు, నోట్బుక్లు, యూనిఫామ్స్
పంపిణీ జరుగుతుంది. మరి మన పాఠశాలలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి మీరు తీసుకుంటున్నటువంటి చర్యలను తెలపగలరు? మంచి ఫలితాలు పెంపొందించే దిశగా ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు తీసుకుంటున్నాం. అదే కాకుండా మా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి పైన ప్రత్యేకమైన శ్రద్ధను వహిస్తారు. వెనుకబడిన విద్యార్థులకు రెమెడియల్ క్లాసెస్ కూడా తీసుకోబడను. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇంత సమయాన్ని కేటాయించినందుకు కృతజ్ఞతలు. ఫైనల్గా ఏమైనా చెప్పదలుచుకున్నారా? మీ పిల్లల్ని మా ఆదర్శ పాఠశాలలో చేర్పించి వాళ్ళను చాలా ప్రతిభావంతులుగా ఆదర్శవంతులుగా తీర్చిదిద్దే సదవకాశం మాకు కల్పించగలరు. ధన్యవాదాలు.